సో హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టోక్యో రివెంజర్స్ మాంగా. సో టోక్యో రివెంజర్స్ అయితే ఆల్మోస్ట్ ఒక ఎండింగ్ అయితే వచ్చేసింది. నాకు తెలిసి ఇంకొక 3 వీడియోస్ తో టోక్యో రివెంజర్స్ అనేది ఎండ్ అయిపోతుంది. సో అందరు కూడా ఎండింగ్ కోసం రెడీగా ఉండండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లాస్ట్ చాప్టర్ లో మైకీ యొక్క డార్క్ ఇంపల్స్ మోడ్ అయితే యాక్టివేట్ అవుతుంది. దీంతో మైకీ తన కంట్రోల్ ని కోల్పోయి టోమాన్ మెంబర్స్ తో పాటు తన ఓన్ గ్యాంగ్ మెంబర్స్ అందరినీ కూడా నాకౌట్ చేసేస్తాడు. ఇక ఆ తరువాత ఏం జరిగిందో చూద్దాం. నెక్స్ట్ చాప్టర్ లో మైకీ యొక్క చైల్డ్హుడ్ అయితే చూపిస్తారు. అందులో ఫస్ట్ టైం మనకి మైకీ యొక్క ఫాదర్ అండ్ మదర్ అయితే చూపిస్తారు. బట్ మైకీ యొక్క ఫాదర్ మైకీకి 3 ఇయర్స్ ఏజ్ ఉండగానే ఒక కార్ యాక్సిడెంట్ లో అయితే చనిపోతాడు. మైకీకి తన ఫాదర్ యొక్క చివరి గుర్తుగా తనకి గిఫ్ట్ గా ఇచ్చిన ఒక సూపర్ హీరో బొమ్మ మాత్రమే ఉంటుంది. ఇక మైకీ యొక్క మదర్ కేమో ఒక డెడ్లీ డిసీజ్ ఉండడం వల్ల తను కంప్లీట్ గా హాస్పిటల్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది. దీంతో మైకీ, షించిరో అండ్ ఏమాని వాళ్ళ గ్రాండ్ ఫాదరే చూసుకుంటూ ఉండేవాడు. ఇక మైకీ రోజు హాస్పిటల్లో ఉన్న తన మదర్ ని మీట్ అయ్యి ఈ రోజు మైకీ ఏమేం చేశాడో తనకి చెప్తూ ఉండేవాడు. అలా ఒక రోజు తన మదర్ తో నేను ఈ రోజు కూడా నాకంటే పెద్దవాళ్ళని చాలా మందిని డిఫీట్ చేశానని చెప్తాడు. దానికి మైకీ మదర్, నువ్వు కూడా మీ ఫాదర్ లాగే చాలా స్ట్రాంగ్ మాంజిరో అని అంటుంది. దానికి మైకీ, నేను వాళ్ళని డిఫీట్ చేసిన తర్వాత వాళ్ళంతా ఒక్కసారిగా ఏడవడం స్టార్ట్ చేశారు అని అంటాడు. దానికి తన మదర్, వాళ్ళంతా పిల్లలు కదా మైకీ, అలానే ఏడుస్తారు అని అంటుంది. దానికి మైకీ, అయితే డాడ్ ఎప్పుడన్నా తన లైఫ్ లో ఏడ్చాడా అని అడుగుతాడు. దానికి తన మదర్, నాకు తెలిసి మీ డాడ్ తన లైఫ్ లో ఇంతవరకు ఒక్కసారి కూడా పబ్లిక్ గా ఏడవలేదు, తను ఒక గ్రేట్ పర్సన్ అని అంటుంది. అలా మైకీ తన మదర్ ని ఎప్పుడు మీట్ అయినా సరే ఎక్కువగా మైకీ ఫాదర్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. దీంతో మైకీ, మీకు ఫాదర్ అంటే చాలా ఇష్టం కదా మామ్, నేను కూడా అచ్చం ఫాదర్ లాగే అవుతాను అని చెప్పి ఇంటికైతే వెళ్ళిపోతాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత సడన్ గా ఒక రోజు షించిరో మైకీ, ఏమా అండ్ తన గ్రాండ్ ఫాదర్ తో, నాకు హాస్పిటల్ నుండి ఇప్పుడే కాల్ వచ్చింది, మామ్ చాలా క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉందట అని చెప్తాడు. దీంతో వాళ్ళంతా ఆ హాస్పిటల్ కి అయితే రీచ్ అవుతారు. ఇక డాక్టర్ వాళ్ళతో, మీరు చివరిసారిగా తనతో ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి అని చెప్తాడు. ఇక మైకీ తన మదర్ దగ్గరికి వెళ్లి తన మనసులో ఎంత బాధున్నా సరే నవ్వుతోనే, నేను ఈ రోజు కూడా చాలా మందిని డిఫీట్ చేశాను మామ్, ఇక ఆ బలహీనులంతా ఎప్పటిలాగే ఏడవడం స్టార్ట్ చేశారు, బట్ నేను మాత్రం ఎప్పటికీ కూడా ఏడవను, నేను నిన్ను ఎలాగైనా ప్రొటెక్ట్ చేస్తాను మామ్, సో నాతో పాటు తిరిగి ఇంటికి వచ్చేయ్ అని అంటాడు. దానికి మైకీ మదర్, మాంజిరో, నువ్వు ఏడవనంత మాత్రాన నువ్వు స్ట్రాంగ్ అని కాదు, నీ చిన్నప్పుడు నువ్వు కూడా ఒక క్రై బేబీవే, నువ్వు నా బంగారానివి అని అంటుంది. దానికి మైకీ కాస్త సిగ్గుపడుతూ, మామ్ అలా చిన్నప్పుడు జరిగిన విషయాల్ని మాట్లాడకండి అని అంటాడు. ఇక అలా 3 డేస్ గడిచిన తర్వాత మైకీ మదర్ అయితే మరణిస్తుంది. ఇక షించిరో, ఏమా అండ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వీళ్ళంతా కూడా ఏడుస్తూ ఉంటారు. బట్ మైకీ మాత్రం ఏడవకుండా అక్కడి నుంచి చాలా దూరంగా వెళ్లి, నన్నిలా ఒంటరిగా వదిలేసి వెళ్ళకండి మామ్, దయచేసి తిరిగి వచ్చేయండి అని ఏడుస్తూ ఉంటాడు. ఇక అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత మైకీ తనకన్నా పెద్ద వాళ్ళందరినీ డిఫీట్ చేసి, నాకు మీలాంటి వీక్ పీపుల్ అంటే నచ్చదు అని అంటాడు. ఆ తరువాత హరిచియోని కూడా బాగా కొట్టి, హరిచియో, వీక్ గా ఉన్న వాళ్ళు మాత్రమే ఏడుస్తారు, నువ్వు వీక్ కాదు, ఏడవడం ఆపేయ్ అని అంటాడు. మైకీ ఇక్కడ హరిచియోని ఎందుకు కొట్టాడో మీ అందరికి గుర్తుంది కదా. సో సెంజు మైకీ ప్లేన్ ని విరగొట్టి హరిచియో నేమ్ అయితే చెప్తుంది. దీంతో మైకీ అయితే హరిచియోని కొడతాడు. అలా మైకీ కేవలం స్ట్రాంగ్ పీపుల్ ని మాత్రమే లైక్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాడు. ఇక మైకీ అండ్ బాజీ అయితే చిన్నప్పటి నుండే ఫ్రెండ్స్ అన్నమాట. ఒక రోజు బాజీ మైకీతో, మైకీ, నేను ఈ రోజు ఒక మాన్స్టర్ లాంటి పర్సన్ ఒకరిని చూశాను, వాడి హెడ్ పైన ఒక టాటూ కూడా ఉంది, వాడిని చూస్తే నువ్వు ఖచ్చితంగా లైక్ చేస్తావు అని చెప్తాడు. దీంతో మైకీ వెళ్లి ఆ పర్సన్ అయితే మీట్ అవుతాడు. ఇక ఆ పర్సన్ ఎవరో కాదు, మన డ్రాకెనే. ఇక మైకీ తనని తను ఇంట్రడ్యూస్ చేసుకుని, నాకు నీలాంటి స్ట్రాంగ్ పీపుల్ అంటే చాలా ఇష్టం, ఈ రోజు నుండి మన ఇద్దరం కూడా ఫ్రెండ్స్ అని అంటాడు. అలా మైకీ అండ్ డ్రాకెన్ అయితే ఫ్రెండ్స్ గా మారతారు. అలా వాళ్ళిద్దరు 6th గ్రేడ్ కి అయితే రీచ్ అవుతారు. ఒక రోజు డ్రాకెన్ మైకీ ఇంటికి అయితే వెళ్తాడు. బట్ మైకీ స్నానం చేస్తూ ఉంటాడు. దీంతో డ్రాకెన్ ని స్టేర్స్ దగ్గర వెయిట్ చేయమని చెప్తాడు. అప్పుడే ఏమా కొన్ని బాక్సెస్ పట్టుకుని అక్కడికి వచ్చి డ్రాకెన్ ని చూసి, నువ్వు చాలా భయంకరంగా ఉన్నావు అని అంటుంది. అలా అప్పుడే వాళ్ళిద్దరు ఫస్ట్ టైం అయితే మీట్ అవుతారు. ఇక ఒకరినొకరు పరిచయం అయితే చేసుకుంటారు. ఇక ఏమా తన హ్యాండ్ లో ఉన్న ఆ బాక్సెస్ ని, ఇవి కాస్త బరువుగా ఉన్నాయని చెప్పి డ్రాకెన్ హ్యాండ్ లో అయితే పెడుతుంది. దీంతో డ్రాకెన్, నువ్వు నిజంగానే మైకీ సిస్టర్ వేనా, నువ్వు చాలా వీక్ గా ఉన్నావు అని నవ్వుతూ ఉంటాడు. ఈ లోపు అక్కడికి మైకీ కూడా వస్తాడు. ఇక డ్రాకెన్ మైకీతో, మైకీ, ఈ రోజు నీకు నా బ్రదర్
బ్రదర్ లాంటి ఒక పర్సన్ ని ఇంట్రడ్యూస్ చేస్తాను అని చెప్పి మైకీ అండ్ బాజీకి మీట్సీ అని ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఆ తరువాత పాచిన్ అండ్ కజుటోరా కూడా వీళ్ళకి పరిచయం అవుతాడు. ఇలా ఈ 6 గ్రేట్ ఫ్రెండ్స్ కలిసి క్రియేట్ చేసిందే టోమాన్. ఇక మైకీ వాళ్ళతో నాకు స్ట్రాంగ్ పీపుల్ అంటే చాలా ఇష్టం గైస్, మనం అంతా కూడా ఎప్పటికీ ఇలా కలిసే ఉందాం అని అంటాడు. బట్ సడన్ గా ఆ ఒక్క రోజు మైకీ హ్యాపీనెస్ నంతా కూడా దూరం చేస్తుంది. షినిచిరో మైకీ బర్త్డే కి గిఫ్ట్ గా ఇవ్వడం కోసం CB250T బైక్ నైతే రెడీ చేస్తాడు. బట్ అదే నైట్ కజుటోరా అనుకోకుండా షినిచిరోనైతే చంపేస్తాడు. కజుటోరాతో పాటు బాజీ కూడా ఉంటాడు. ఇక పోలీసులు అయితే అక్కడికి వచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఇక నెక్స్ట్ సీన్ లో ఏమా అండ్ తన గ్రాండ్ ఫాదర్ అయితే షినిచిరో ముందు ఏడుస్తూ ఉంటారు. బట్ మైకీ మాత్రం అక్కడి నుండి ఒక వాష్రూమ్ లోకి వెళ్లి తన ఫేస్ ని వాష్ చేస్తూ దయచేసి బయటికి రావద్దు అని బాధపడుతూ ఉంటాడు. ఇక ఈ ఇన్సిడెంట్ జరిగిన కొన్ని రోజుల తరువాత టోమాన్ లో స్మైలీ, యాంగ్రీ, పేయాన్, హకాయి, చీఫ్యూ, హరిచియో, మూచో ఇలా చాలా మంది జాయిన్ అయ్యి టోమాన్ అనేది ఒక పెద్ద గ్రూప్ గా అయితే ఫామ్ అవుతుంది. అలా కొన్ని రోజులు గడిచిన తరువాత మైకీకి టకేమిచి పరిచయం అవుతాడు. ఇక మైకీ టకేమిచితో నిన్ను చూస్తే అచ్చం చనిపోయిన నా బ్రదర్ షినిచిరోని చూసినట్టే ఉంది, తను కూడా ఎప్పుడు నీలాగా రెక్లెస్ గానే ఉండేవాడు అని అంటాడు. అలా జూలై 25, 2007 మైకీ లైఫ్ నే పూర్తిగా మార్చేసిన ఒక పర్సన్ ని మీట్ అవుతాడు. తనే కిసాకి టెట్టా. కిసాకి మైకీతో పాచిన్ ని జైల్లో నుండి విడిపించడానికి కోసం నేను ఒసానితో మాట్లాడాను. పాచిన్ ప్లేస్ లో జైల్ కి ఒసాని వెళ్తాడు. బట్ దానికి రిటర్న్ గా మనం ఒసానికి కొంచెం డబ్బులు ఇవ్వాలి, నువ్వు ఓకే అంటే ఈ డీల్ ని సెట్ చేస్తాను మైకీ అని అంటాడు. ఇక బాజీ వాళ్ళిద్దరి కన్వర్జేషన్ ని చాటుగా అయితే వింటూ ఉంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లో టోమాన్ క్యాప్టెన్స్ అందరూ కూడా ఒక రెస్టారెంట్ లో అయితే మీట్ అవుతారు. అప్పుడే మైకీ వాళ్ళతో నేను కిసాకిని కూడా టోమాన్ లో జాయిన్ చేద్దామని అనుకుంటున్నానని చెప్తాడు. దానికి డ్రాకెన్ అండ్ మీట్సియా మేము దీనికి ఒప్పుకోము, కిసాకి గురించి మనకి పూర్తిగా తెలీదు అని అంటారు. బట్ మూచో అండ్ స్మైలీ మైకీ డెసిషన్ కి అయితే అగ్రి చేస్తారు. ఇక బాజీ కూడా మైకీ డెసిషన్ అయితే ఒప్పుకోడు. దీంతో మైకీ వాళ్ళతో కిసాకి మనకి చాలా యూస్ఫుల్ గా ఉంటాడు, ఇప్పుడు పాచిన్ జైల్లో నుండి రిలీజ్ అవ్వడానికి రీజన్ కూడా కిసాకినే అని చెప్తాడు. దానికి డ్రాకెన్ ఓ అయితే ఇదన్నమాట విషయం, అలా అయితే నేను దీనికి పూర్తిగా అగెనెస్ట్, మనం టోమాన్ ని క్రియేట్ చేసింది ఇలాంటి చెత్త పనుల కోసం కాదు అని అంటాడు. ఇక మీట్సుయా కూడా మైకీ ఈవెన్ పాచిని కూడా దీనికి అస్సలు ఒప్పుకొని ఉండేవాడు కాదు అని చెప్పి వాళ్ళిద్దరూ చాలా కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇక నెక్స్ట్ సీన్ లో మైకీ కిసాకిని మీట్ అయ్యి, కిసాకి నాకు నీ పర్సనాలిటీ బాగా నచ్చింది, టోమాన్ లో ఉన్న వాళ్ళంతా కూడా చాలా మంచి వాళ్ళు, బట్ నన్ను ఒక్క విషయం మాత్రం బాగా భయపెడుతుంది, అదేంటంటే నాలో డార్క్నెస్ అనే మరో పర్సనాలిటీ ఉంది, దాన్ని ఇంకా నేను ఎన్ని రోజులు హోల్డ్ చేయగలనో నాకే తెలీదు, ఆ టైంలో నేను పూర్తిగా నా కంట్రోల్ తప్పి నేను ఏం చేస్తున్నానో కూడా నాకే తెలీదు, అందుకే కిసాకి ఆ డార్క్నెస్ ని నువ్వే లీడ్ చేయాలి, దానికి నువ్వే కరెక్ట్ పర్సన్ వి అని అంటాడు. దానికి కిసాకి మైకీ నువ్వు సీరియస్ గానే అంటున్నావా, అలా అయితే నేను దాన్ని నీకు నచ్చిన విధంగా కాకుండా వేరే విధంగా చేయాల్సి ఉంటుంది, దానికి నీకు ఓకేనా అని అంటాడు. దానికి మైకీ నాకు దాంట్లో ఎలాంటి అబ్జెక్షన్ లేదు, స్ట్రాంగ్ గా ఉండడం మాత్రమే సరిపోదు, నాకు ఇప్పుడు నా డార్క్నెస్ కూడా అవసరం, అందుకనే నువ్వే దాన్ని లీడ్ చేయాలి అని అంటాడు. ఇక అక్టోబర్ 31 టోమాన్ వర్సెస్ వలహాలా గ్యాంగ్ ఫైట్ లో కిసాకి మైకీ డార్క్ ఇంపల్స్ ని యాక్టివేట్ చేయడం కోసం కజుటోరాని యూజ్ చేసుకొని బాజీని పొడిచేలా చేస్తాడు. అది చూసిన మైకీ డార్క్ ఇంపల్స్ ఒక్కసారిగా యాక్టివేట్ అవుతుంది. ఇక కిసాకి నీకు కావాల్సింది ఇదే కదా కెప్టెన్ అని నవ్వుతూ ఉంటాడు. ఇక మైకీ ఆల్మోస్ట్ కజుటోరాని చంపేసి ఉండేవాడు, బట్ టకేమిచి మైకీని అయితే ఆపుతాడు. ఇంతటితో ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అవుతుంది. ఇక ప్రజెంట్ సీన్ లో మైకీ టకేమిచితో టకేమిచి నువ్వు వీక్ అని నీకు కూడా తెలుసు, అయినా సరే ఎందుకని నువ్వు ఇతరుల కోసం ఫైట్ చేస్తావు, ఇంకా ఎన్ని రోజులని నువ్వు నన్ను ఇలా సేవ్ చేయాలని చూస్తావు, నీ బాడీ పూర్తిగా డ్యామేజ్ అయ్యింది అండ్ నువ్వు నన్ను బీట్ చేయలేనన్న విషయం కూడా నీకు తెలుసు, అయినా సరే మళ్ళీ ఎందుకని పైకి లేస్తున్నావు టకేమిచి అని అంటాడు. దానికి టకేమిచి ఎందుకంటే ఫ్యూచర్ లో చనిపోయిన నీకు ప్రెసెంట్ లో చనిపోయిన బాజీ అండ్ డ్రాకెన్ కి ప్రామిస్ చేశాను నిన్ను సేవ్ చేస్తానని, అందుకనే నేను ఓడిపోను మైకీ, ఇప్పుడు నా కొంచెం కూడా భయం లేదు అని మైకీ పైన అటాక్ చేస్తూ ఉంటాడు. బట్ మైకీ తిరిగి టకేమిచి పై కౌంటర్ అటాక్ అయితే చేస్తూ ఉంటాడు. ఇక టకేమిచి మైకీతో నేనొక్కడిని మాత్రమే అన్ని టైమ్ లైన్స్ యొక్క ఫ్యూచర్స్ ని చూశాను, నేను మాత్రమే నిన్ను సేవ్ చేయగలను మైకీ అని మైకీ చేతిలో దెబ్బలు తింటూ ఉంటాడు. అప్పుడు సడన్ గా టకేమిచికి మైకీ అటాక్ చేయబోయే నెక్స్ట్ మూవ్ ముందే ఒక విజన్ రూపంలో అయితే కనిపిస్తుంది. ఇక ఆ విజన్ ఎండ్ అయిన వెంటనే సేమ్ అదే విధంగా మైకీ టకేమిచి
టకేమిచి పైన అటాక్ చేస్తాడు. దీంతో టకేమిచి నాకిప్పుడు కనిపించిన ఈ విజన్స్ వెంటనే జరిగిపోతున్నాయి, ఇప్పుడు నేను మైకీ మూమెంట్ ని ముందే చూడగలను అని నవ్వుతో పైకి లేచి, ఏంటి మైకీ నీ సత్తా ఇంతేనా అని అంటాడు. దానికి మైకీ, టకేమిచి ఈసారి మాత్రం నువ్వు నా చేతిలో ఖచ్చితంగా చచ్చావు అని చాలా సీరియస్ గా టకేమిచి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు టకేమిచికి మళ్ళీ మైకీ ఎలా అటాక్ చేయబోతున్నాడో ఒక విజన్ రూపంలో కనిపిస్తుంది. దీంతో వెంటనే టకేమిచి మైకీ ఇన్విన్సిబుల్ కిక్ ని తన హ్యాండ్స్ తో అయితే బ్లాక్ చేస్తాడు. దీంతో మైకీ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక టకేమిచి నా విజన్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ కి ఎవాల్వ్ అయ్యింది, ఇక ఇది కౌంటర్ అటాక్ చేసే టైం, మైకీ రా చూసుకుందాం అని అంటాడు. అలా మైకీ టకేమిచి పైన అటాక్ చేస్తూ ఉంటాడు. ఇక టకేమిచి ఏమో ఆ అటాక్స్ అన్నింటినీ కూడా డాడ్జ్ చేస్తూ ఉంటాడు. ఇక నాకైన వాళ్ళంతా కూడా మళ్ళీ ఒక్కొక్కరిగా పైకి లేచి టకేమిచిని చూసి షాక్ అవుతూ ఉంటారు. ఇక మైకీ టకేమిచితో, టకేమిచి నేను అటాక్ చేయడానికన్నా ముందే నువ్వు అక్కడి నుండి తప్పించుకుంటున్నావు, దీని అర్థం నువ్వు ఫ్యూచర్ ని చూడగలుగుతున్నావు కదా అని అంటాడు. దానికి టకేమిచి మైకీ ఎంత గ్రేటో మళ్ళీ ఒకసారి నిరూపించాడు అని చెప్పి టకేమిచి మైకీ కిక్స్ అన్నింటినీ కూడా డాట్ చేస్తూనే ఉంటాడు. అప్పుడే టకేమిచికి ఒక ఐడియా వస్తుంది. మైకీ ఒక కిక్ ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత తన నెక్స్ట్ కిక్ ని ప్రొడ్యూస్ చేయడానికి మధ్య ఒక సెకండ్ గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ లోనే నేను మైకీ పై కౌంటర్ అటాక్ చేయాలి అని చెప్పి మన టకేమిచి మైకీ హెడ్ పైన ఒక పవర్ఫుల్ పంచ్ తో నాకౌట్ అయితే చేస్తాడు. దీంతో అక్కడున్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక మన టోమాన్ మెంబర్స్ అందరూ కూడా టకేమిచిని చూసి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతూ టోమాన్ టోమాన్ అని అరుస్తూ ఉంటారు. ఈ గ్యాప్ లో మైకీ మళ్ళీ పైకి లేచి, ఏంటి ఒక్క పంచ్ కి ఇంత హైపా అని చెప్పి వాళ్ళు మళ్ళీ ఫైట్ చేస్తూ మైకీ టకేమిచితో, టకేమిచి అసలు నువ్వెందుకని మళ్ళీ తిరిగి పాస్ట్ లోకి వచ్చావు, ఫ్యూచర్ లో నేను పంపిన ఆ వీడియో మెసేజ్ ని నువ్వు చూసావు కదా, నేను హీనాతో పాటు టోమాన్ లో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రొటెక్ట్ చేస్తానని నీకు ప్రామిస్ చేశాను కదా, కానీ ఇప్పుడు నువ్వేం చేసావో చూడు, ఇక ఇప్పటి వరకు నేను చేసిందంతా కూడా వృధా అయిపోయింది అని అంటాడు. దానికి టకేమిచి నేనేం చేస్తున్నానో నాకు తెలుసు మైకీ, నువ్వు ఆ డార్క్నెస్ తో సఫర్ అవుతున్నావని నాకు తెలుసు, అందుకే నిన్ను ఆ డార్క్నెస్ నుంచి సేవ్ చేయడానికి నేను తిరిగి వచ్చాను. అసలు నీకు సడన్ గా ఏమైంది మైకీ, 2 years బ్యాక్ నేను తిరిగి ఫ్యూచర్ కి వెళ్ళేటప్పుడు నువ్వు బాగానే ఉన్నావు కదా మైకీ, ఈ 2 years గ్యాప్ లో అసలు నీకేం జరిగింది అండ్ అసలు ఈ డార్క్ ఇంపల్స్ ఏంటి అని అడుగుతాడు. దానికి మైకీ, నేను కూడా అది కనుక్కోవడానికే చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను, అసలు ఈ డార్క్ ఇంపల్స్ అంటే ఏంటో నాకు కూడా తెలీదు, బ్యాటిల్ ఆఫ్ 3 డైటైస్ ఎండ్ అయిన 2-3 days తర్వాత వకాసా చెప్తేనే నాకు కూడా దీని గురించి తెలిసింది. టకేమిచి మనమంతా ఒరిజినల్ టైం లైన్ లోనే ఉండుంటే అసలు ఇదంతా జరుగుండేదే కాదు, ఈ డార్క్ ఇంపల్స్ అనేది లవ్ వల్ల పుట్టింది, షినిచిరో నన్ను సేవ్ చేయడం కోసం పాస్ట్ లోకి టైం ట్రావెల్ చేశాడు, అవును టకేమిచి షినిచిరో కూడా ఒక టైం లీపరే అని చెప్తాడు. అండ్ టకేమిచి ఒక్కసారిగా షాక్ అవుతాడు. అండ్ ఇంతటితో ఈ చాప్టర్ అయితే ఎండ్ అవుతుంది. సో ఇక నెక్స్ట్ చాప్టర్స్ లో టకేమిచికి ఈ టైం ట్రావెలింగ్ పవర్స్ ఎలా వచ్చాయి అండ్ షినిచిరోకి ఎలా వచ్చాయి, సో ఆ డౌట్స్ అన్ని కూడా మీకు క్లారిఫై అవ్వబోతున్నాయి. అలాగే మైకీ యొక్క డార్క్ ఇంపల్స్ కి గల రీజన్ ఏంటో కూడా మీకు తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కిందున్న బెల్ ఐకాన్ ని ఆన్ లో ఉంచుకోండి. అండ్ వీడియో కనుక నచ్చినట్లు అనిపిస్తే ప్లీజ్ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. వీడియో ఎలా కనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, టేక్ కేర్, బై బాయ్.